ప్రొడ్యూసర్ గారు, డైరెక్టర్ గారు అండ్ కళ్యాణ్ రామ్ గారు ఒక పిక్చర్, ముగ్గురు ఒక పిక్చర్. ఓకే, సో ముందుగా ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం అశోక్ వర్ధన్ ముప్పా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. హలో అండి, పల్నాడులో లాంచ్ చేస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఇది చూస్తుంటే మా ఫస్ట్ సాంగ్ లాంచ్ లాగా లేదు, మా మూవీ సక్సెస్ లాగా ఉంది. ముందుగా ఈ మూవీ గురించి ఏం మాట్లాడాలన్నా ఒకే మనిషి ఉన్నాడండి, అది మన హీరో నందమూరి కళ్యాణం గారు. ఈ మూవీకి లైఫ్ అంతా కళ్యాణ్ గారే. మాది కొత్త ప్రొడక్షన్ హౌస్, అట్ ది సేమ్ టైం డైరెక్టర్ కూడా కొత్తతనే. మాకు ఒక ఉత్సాహం ఉంటుంది సినిమా అనగానే, ఆ ఉత్సాహానికి మా కళ్యాణ్ గారే వాళ్ళ ఎక్స్పీరియన్స్తో బాగా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ కళ్యాణ్ గారు. కళ్యాణ్ గారు ఈ సినిమాకి హీరోనే కాదండి, మా ఫ్యామిలీ మెంబర్ కూడా. అట్ ది సేమ్ టైం డైరెక్టర్ ప్రదీప్, ఆల్ ది బెస్ట్, నీకు చాలా మంచి ఫ్యూచర్ ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు ఇద్దరు స్టార్స్ని మొదటి సినిమాతోనే డైరెక్షన్ చేసే అదృష్టాన్ని కలిగించుకున్నారు ఆయన. అండ్ ఇంత అద్భుతమైన కథని రాసి ఇంత అద్భుతమైన పాత్రలు రాశారు ఆయన. అసలు ఎక్కడా కూడా మొదటి సినిమాలాగా అనిపించట్లేదు, టీజర్ చూసినా పాటలు చూసినా. అవునా కాదా? ఓకే, సో ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిలిం ప్రదీప్ చిలుకూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. గుడ్ ఈవినింగ్ నసరావుపేట పీపుల్, అండ్ ముందుగా ఉగాది శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు. అండ్ నేను డైరెక్టర్ అయినా కూడా ముందుగా ప్రేక్షకుడిగానే చూసుకుంటాను నేను ఇక్కడ ఉన్నానంతే, మీకు నాకు తేడా ఏం లేదు. ఎందుకంటే ఇదే థియేటర్లో మాస్క్ ఇలాగ గోలలు చేసి సినిమా చూసినోడే నందమూరి అభిమానులు కళ్యాణ్ గారిని ఎలా చూద్దామని ఎగ్జైట్ అవుతారో ఈ సినిమాలో అలా ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్పాలని మీ పల్నాడు పౌరుషం మొత్తం ఈ క్యారెక్టర్లో ఉంటుంది. అండ్ నాకు అది ఈ సినిమాని మీ ముందుకు తీసుకురావడానికి నాకు సహాయం చేసిన మొత్తం మా ప్రొడ్యూసర్ గారు అండ్ హీరో గారు, విజయశాంతి గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు, అండ్ అందరికీ మా ఈ సాంగ్కి అజనీష్ లోక్నాథ్ అండ్ రఘు లిరిక్ రైటర్ అండ్ సింగర్స్కి కూడా నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్. థ్యాంక్ యూ ప్రదీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఆదిత్య గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. డాక్టర్ ఆదిత్య గారు ఇస్ హియర్. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు మన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి నాయాల్ది ఆడియో లాంచ్ మన నస్రాపేట, పల్నాడు జిల్లా ముఖద్వారమైన నస్రాపేటలో రవి కళా మందిర్లో మీరు రావటం అనేది చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకు అంటే మీరు చూస్తున్నారు మా కుర్రోళ్ళ ఉత్సాహం, నందమూరి తారక రామారావు గారి అభిమానులు ఈ నర్సరావుపేటలో ఈ ఈవెంట్ జరగటం అనేది చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కాస్ట్ క్రూ, ప్రొడ్యూసర్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, కళ్యాణ్ అన్నకి హార్టీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇందాక ఆడియో కూడా చూసాము, ట్రైలర్ కూడా చూసాము, చాలా అద్భుతంగా ఉంది. సో ఒక పటాస్, ఒక బింబిసారా లాగా ఇది కూడా పెద్ద విజయం సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి, ఈ కాస్ట్ క్రూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇప్పుడు ఇచ్చేద్దాం ఆర్ బింబిసారుడు
ఆర్ అర్జున్ విశ్వనాథ్ గారు, ఆర్ వన్ అండ్ ఓన్లీ నందమూరి కళ్యాణ్ రామ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. పల్నాడు జిల్లాకి రావటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ జరుగుతున్న మొట్టమొదటి ఈవెంట్ చేయటం ఇంకా ఆనందంగా ఉంది. ముందుగా మీడియా మిత్రులకు, మా నరసరావుపేట ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు అండ్ రంజాన్ శుభాకాంక్షలు. ఇందాక మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు నేను ఎప్పుడైనా పటాస్ తర్వాత ఎప్పుడు బయటికి రాలేదు. పటాస్ అప్పుడు సక్సెస్ మీట్కి వచ్చాను. నిజంగా ఈరోజు సాంగ్ లాంచ్ లాగా లేదు, నిజంగా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సక్సెస్ మీట్ లాగానే అనిపిస్తుంది నాకు. ప్రతిసారి మీ మన్నలు పొందుదామని నేను ట్రై చేస్తుంటాను. కానీ ఈసారి డెఫినెట్గా టీజర్ లాంచ్లో చెప్పినట్టు అతనొక్కడే సినిమా మీకు గుర్తుంది కదా, అలానే ఈ సినిమా కూడా మీ అందరికి ఇంకొక 20 సంవత్సరాలు గుర్తుండిపోయే సినిమా అవుతుంది. ఈ సినిమాలో మా అమ్మ పాత్రగా వేసిన మనందరి విజయశాంతి గారు యాక్సెప్ట్ చేయడం మూలంగా జరిగింది. సో అమ్మ థ్యాంక్స్ అలాట్. పింపిసారట్టు వస్తుందిలే అమ్మ. ఫస్ట్ అర్జున్ సన్న వైజయంతి చూడండి. అన్నీ వస్తాయి. ముందుగా మీ అందరికి ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మనందరం చాలా కామన్గా మన అమ్మల్ని ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాం, అవునా కాదా? ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉంటారు, పని చేస్తుంటారు, పొద్దున్నే లేగుస్తారు, మనకి టిఫిన్ పెడతారు, మన బట్టలు ఉతుకుతారు, మనకి ఇస్త్రీ చేసి పెడతారు, మనం చివరికి ఇంటికి వచ్చే రాత్రి వరకు వెయిట్ చేసి మనకు భోజనం పెట్టి ఆవిడ పడుకుంటుంది. అలాంటి అమ్మలని గౌరవించుకుంటాం మన బాధ్యత. వాళ్ళ కోసం ఎంత త్యాగం చేసినా తప్పులేదు. ఇందులో ముఖ్యంగా ఒక విషయం చెప్తారండి. మనకు ఫ్రెండ్స్ వచ్చేసిన తర్వాత మన ఫ్రెండ్స్ వాళ్ళ పుట్టినరోజు గుర్తుపెట్టుకుంటాం, కానీ మిమ్మల్ని ఇంత బాధ్యతగా పెంచిన మీ అమ్మగారి పుట్టినరోజు గుర్తుపెట్టుకోవాలి. పెట్టుకుంటే మనందరం ఫ్యూచర్ కూడా బాగుంటుంది. సో ప్లీజ్ అమ్మలకి గౌరవం ఇవ్వండి. ఈ సినిమా అమ్మలందరికీ మాకు అంకితం చేస్తున్నాం. అండ్ మీరందరూ క్షేమంగా ఇంటికి వెళ్ళండి. జోహార్ ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ, జై హింద్. థ్యాంక్ యూ గారు. కళ్యాణ్ రామ్ గారు, ఇక్కడ మీ సైడ్ ఫ్యాన్స్ అందరి తరఫు నుంచి ఒక చిన్న కోరిక ఉంది. సో ఆ మాస్ పాటకి ఒక్క 2 స్టెప్పులు వేస్తే మీతో పాటు వాళ్ళు కూడా అక్కడ కలిసి వేస్తారు. ఒక్క 2 స్టెప్స్. మీలో స్టెప్లు ఎవరు వేస్తారు? మీరు అమ్మ. మెల్లగా మెల్లగా ఒక్కొక్కరు రండి. ఇద్దరు మాత్రమే. చాలు చాలు. సాంగ్ ప్లే చేయండి అమ్మా. Sound please. ఓకే సార్, మీరు కూడా ప్లీజ్ ఒక్కసారి.
యూ అండి, చాలా స్పోర్టివ్గా తీసుకొని డాన్స్. ఈ పేరేంటి? చాలా బాగా చేశాడు, చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. మీ రీల్స్ నరసరావుపేటలో ఉన్న రీల్స్ అన్నిట్లోనూ మనోడు స్టెప్ కనిపించాలి. ఓకేనా? థ్యాంక్ యూ. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ కళ్యాణ్ రామ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో స్వీట్ ఆఫ్ యూ. మీరు ఇలా ఫ్యాన్స్ని పిలిచి స్టెప్ వేయించడం అన్నది. అండ్ ఇవాళ ఇక్కడ ఈవెంట్కి హెల్ప్ చేసినటువంటి నందమూరి అభిమాని గోపీనాథ్. ముందుగా ఐఎమ్ వెరీ సారీ. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సెల్యూట్ టు యూ అండి, సెల్యూట్. బాగా ఆర్గనైజ్ చేశారు. మీకు ఇబ్బంది పెడితే మమ్మల్ని క్షమించండి. అండ్ ఫ్యాన్స్ అందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు, రంజాన్ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. Thank you Kalyan Ram garu. Thank you so much once again. Thanks to the police department and Nandamuri fan Gopinath gariki. Thank you so much. Ammo.